నెక్స్ట్ 3 మినిట్స్లో నీ ఫోకస్ అండ్ నీ పేషెన్స్ ఎంత తగ్గిందో నేను ప్రూవ్ చేస్తాను. 2 ప్రాక్టికల్ గేమ్స్ ఆడిస్తాను. ఈ ప్రాక్టికల్ గేమ్స్లో పేషెన్స్ అండ్ ఫోకస్ గురించి ఉంటుంది. మనకెందుకురా ఇవన్నీ అనుకుంటే వీడియోని ఇప్పుడే స్కిప్ చేసి, కాదు నాకు ఫోకస్ అండ్ పేషెన్స్ ఉంది అని నువ్వు నమ్మితే ఈ వీడియోని 3 మినిట్స్ ఆపకుండా కంటిన్యూస్గా చూసి కింద కామెంట్ చేయి. లెట్స్ బిగిన్ ద గేమ్. గేమ్ నెంబర్ 1. నెక్స్ట్ 60 సెకండ్స్లో నేను నీకు ఒక వెల్త్ సీక్రెట్ చెప్తాను. నీ టాస్క్ ఏంటంటే నువ్వు నా కళ్ళలోకి మాత్రమే చూడాలి, ఇంకెక్కడ చూడకూడదు. నో మోర్ డిస్ట్రాక్షన్స్. లెట్స్ బిగిన్. ప్రపంచంలో అసలు వెల్త్ అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు డబ్బు అనుకుంటున్నావు, కానీ అసలు వెల్త్ ఏంటో తెలుసా? నీ అటెన్షన్ స్పాన్. అవును, నీకు ఈ సామెత తెలుసు కదా, రిచ్ గెటింగ్ రిచర్, పూర్ గెటింగ్ పూరర్ అని. అంటే ఒక బిలియనీర్ వాడు బిలియనర్గా ఉండాలి అంటే ఒక పేదవాడిని పేదవాడిలాగే ఉంచాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు ఒక పెద్ద కంపెనీ పెట్టాలంటే నీ అటెన్షన్ స్పాన్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. బట్ ఈ బిలియనర్స్ ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఆటోమేటిక్గా నీ అటెన్షన్ స్పాన్ని తగ్గించేసి నేను ఆ కంపెనీయో లేకపోతే ఆ బిజినెస్ పెట్టకుండా చేస్తారు. సో దాని నుంచి పుట్టుకొచ్చినవే ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, రీల్స్. ఇంతకుముందు ఓన్లీ యూట్యూబ్లో లాంగ్ ఫామ్ వీడియోస్ మాత్రమే ఉండేవి, ఎందుకంటే అటెన్షన్ స్పాన్ అనేది ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ ఒక 30 to 40 సెకండ్స్కి పడిపోయాయి. ఎందుకంటే నీ అటెన్షన్ స్పానే వాళ్ళకి మనీ. నువ్వు ఎప్పుడైతే వీడియోస్ని తక్కువ డ్యూరేషన్లో చూడటం స్టార్ట్ చేస్తావో నీ అటెన్షన్ స్పాన్ అనేది కూడా అంతే తగ్గిపోతుంది. నువ్వు చేయాలనుకున్న పెద్ద పెద్ద గోల్స్ని ఆటోమేటిక్గా పక్కన పెట్టేస్తావు. సో నీ అటెన్షన్ స్పాన్ని పెంచుకో. స్టాప్. మధ్యలో కొన్ని నోటిఫికేషన్ సౌండ్స్ వచ్చినప్పుడు నీ బ్రెయిన్ డిస్ట్రాక్ట్ అయిందా? ఒకవేళ అవ్వలేదు అంటే వెల్కమ్ టు టాప్ 1%. ఎందుకంటే ఫోకస్ అండ్ అటెన్షన్ స్పాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెండు నీ దగ్గర ఉన్నాయంటే నీ సక్సెస్కి నువ్వు చాలా దగ్గరగానే ఉన్నావు. బట్ డిస్ట్రాక్ట్ అయ్యావు అంటే నో ప్రాబ్లం, జస్ట్ ఫాలో ద ప్రాజెక్ట్ డి ట్రైబ్. ఈరోజు నువ్వు ప్రాజెక్ట్ డిలో జాయిన్ అవ్వు. గేమ్ నెంబర్ 2. నెక్స్ట్ 20 సెకండ్స్ నేను ఏం మాట్లాడినా జస్ట్ కెమెరాకి వెళ్ళి మాత్రమే చూస్తా, నువ్వు నాకెళ్ళి మాత్రమే చూడాలి. 20 సెకండ్స్లో ఈ వీడియోని స్కిప్ చేయమని నీ బ్రెయిన్ ఎంత గట్టిగా వస్తుందో అబ్జర్వ్ చేయి. లెట్స్ బిగిన్. ఇప్పటికే పేషెన్స్ లేని వాళ్ళు, ఫోకస్ లేని వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు వీడియో చివరి దాకా చూసావంటే నీకు పేషెన్స్ ఉంది, ఫోకస్ ఉంది. బట్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి, నీ ఫోకస్ని, నీ పేషెన్స్ని ఇంకా పెంచడానికి ప్రాజెక్ట్ డి ఎప్పుడూ నిలబడుతుంది. నేను ప్రాజెక్ట్ డి కల్టర్ని స్టార్ట్ చేస్తున్నా, నువ్వు జాయిన్ అవ్వు. కింద కామెంట్లో ఐఎమ్ ఇన్ అని కామెంట్ చేయి. నువ్వు ప్రాజెక్ట్ డి కల్ట్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ చీప్ డోప్ మైండ్లో ఎక్స్క్యూజెస్ ఉండవు. ఓన్లీ ప్యూర్ మైండ్ అండ్ మనీ కాన్సెప్ట్స్ మాత్రమే ఉంటాయి. సో జాయిన్ ద కల్ట్ అండ్ దిస్ ఈస్ ప్రాజెక్ట్ డి. సైనింగ్ ఆఫ్.